హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన టాపిక్ అయితే ఇండియాలో షుగర్ ఉందని తెలిసేటప్పటికీ ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి, ఎందుకు కలుగుతాయి అనే దాని గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా అయితే ఈ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అంటే IDF అనేది ఏం చెప్తుందంటే ఈ డయాబెటీస్ అనేది ఇండియాలో ఎక్కువగా ప్రబలుతూ ఉందనేది చెప్తుందన్నమాట. మామూలుగా డయాబెటీస్ అనేది చైనాలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉంటే రెండో స్థానం అనేది ఇండియాదన్నమాట. ఇండియాలో ఒక 73 మిలియన్ల మందికి డయాబెటీస్ ఉందని 2017లోనే ప్రకటించారనమాట. అయితే ఎక్కువ మందిలో టైప్ 2 షుగర్ వ్యాధి వస్తున్నట్లు గమనించారు. రీసెంట్గా ఏంటంటే ఈ టైప్ 2 షుగర్ వ్యాధి BMI తక్కువగా ఉండే వాళ్ళలో కూడా వస్తుంది అని గమనించారు. అయితే ఇంతకుముందు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి షుగర్ కనబడేది, కానీ ఇప్పుడు ఆ షుగర్ కనబడే వయస్సు అనేది 10 సంవత్సరాలు తగ్గిపోయి కనబడుతుందని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా ప్రతి ఒక్క 5 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా తక్కువ వయసు వాళ్ళు ఉంటూ ఉన్నారని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇలా తక్కువ వయసులో డయాబెటీస్ కనబడటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువ కాలము డయాబెటిక్స్కి సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే దుష్ఫలితాలని అనుభవించవలసి వస్తుందని ఈ స్టడీస్ పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ వయసులో షుగర్ కనబడేది, వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఈ కాంప్లికేషన్స్ డయాబెటీస్వి వాళ్ళకి వచ్చేవి. ఆ వచ్చే టైంకి వాళ్ళు కొద్ది కాలమే వాటిని అనుభవించి తర్వాత వాళ్ళ లైఫ్ టైం అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తక్కువ వయసులో కనబడుతుంది కాబట్టి వీళ్ళకి 10-15 సంవత్సరాల్లో అంటే వాళ్ళు కొంచెం యంగ్గా ఉన్నప్పుడే కాంప్లికేషన్స్ని వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అంటే ఎక్కువ కాలం వీళ్ళు ఈ కాంప్లికేషన్స్ని అనుభవిస్తున్నారు. అంతేకాకుండా అసలు షుగర్ ఉందని తెలియటం కూడా వీళ్ళకి తక్కువగా ఉంటుంది ఇండియాలో. ఎందుకంటే ప్రతి ఇద్దరికి షుగర్ ఉందని తెలిస్తే ఒకళ్ళకి షుగర్ ఉందని తెలియట్లేదన్నమాట. అలాగే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంతేకాకుండా వీళ్ళు తొందరగా నార్మల్ షుగర్ లెవెల్స్ నుంచి IGTకి మారిపోవటము, IGT నుంచి IFG నుంచి మళ్ళీ షుగర్కి మారిపోవటము, ఇలాగా తొందరగా జరుగుతుంది ఇండియాలో. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇలా గుర్తించలేకపోతున్నారు వీళ్ళకి షుగర్ ఉందని అంటే చాలా రకాలైన కారణాల వల్ల. అవేంటి? ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ఇండియాలో, తర్వాత స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవటము, వీటన్నిటి వల్ల లేట్గా డయాబెటీస్ని గుర్తిస్తున్నారనమాట. కొంతమందికి డయాబెటిక్స్ లక్షణాలు తెలియక వాళ్ళు కూడా ఏకంగా దుష్ఫలితాలతో వస్తున్నారనమాట డాక్టర్ల దగ్గరికి. దానివల్ల వాళ్ళకి బర్డెన్ కూడా పెరిగిపోతుంది. మామూలుగా కొద్దిగా షుగర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి తక్కువ అవుతుంది. అదే దుష్ఫలితాలతో వస్తే వాళ్ళకి ఆ ఖర్చు కూడా పెరిగిపోయి బర్డెన్ ఎక్కువ అవుతుంది. అయితే ఈ దుష్ఫలితాలని 3 స్టేజుల్లో గుర్తించవచ్చు. అయితే మొదటి స్టేజ్లో ఏంటంటే ఈ డయాబెటీస్ వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ వస్తుందని తెలిస్తే అంటే IGT స్టేజ్లో IFG స్టేజ్లో గుర్తించగలిగితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో వస్తుందని తెలిస్తే జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని ఏదైనా మందులు అవసరమైతే ఆ స్టేజ్లో అవి వాడుకుంటే తక్కువ ఖర్చుతో వాళ్ళకి అయిపోతుంది. ఇంకా రెండో స్టేజ్ అంటే వచ్చేసాక వెంటనే గుర్తించడం అనమాట. ఇలా గుర్తించినప్పుడు వాళ్ళకి కాంప్లికేషన్స్ రాకుండా అప్పుడు కూడా జాగ్రత్తగా మందులు వాడుకుంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. మూడో స్టేజ్ ఏంటంటే దుష్ఫలితాలు వచ్చాక గుర్తించడం. ఈ దుష్ఫలితాలు వచ్చాక కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటిని మళ్ళీ ట్రీట్ చేయించుకొని తక్కువలో ఉండగానే ఆ దుష్ఫలితాలు ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడటం అనేది చేయటం ద్వారా వాళ్ళకయ్యే ఖర్చును కూడా కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి అవగాహన అనేది ఈ ఇండియాలో ప్రజలకి
తప్పనిసరిగా కల్పిస్తే ఈ డయాబెటిస్ బారి నుంచి ఇండియాని చాలా వరకు కాపాడవచ్చు. ఇలా చేయటం అనేది మన భావి భారత తరాలకి చాలా మంచిది. ఈ దుష్ఫలితాలు ఏం వస్తాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మామూలుగా ఈ డయాబెటిస్ ఉండటం వల్ల దానివల్ల ఈ కణజాలాలు ఈ ఎక్కువ షుగర్కి కణజాలాలు ఎక్స్పోజ్ అయ్యి ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటి, మన శరీరంలో సూక్ష్మ రక్తనాళాలు స్థూల రక్తనాళాల్లో మార్పులు జరిగి దానికి సంబంధించిన దుష్ఫలితాలు వస్తాయి అన్నమాట. ఈ సూక్ష్మ రక్తనాళాల దుష్ఫలితాలు ఏంటి, నరాలకు సంబంధించి కిడ్నీలు, కళ్ళు ఇవి ఎఫెక్ట్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి ఇలాగా వస్తాయన్నమాట. కాబట్టి షుగర్ అని తెలియగానే ముందు కంటి పరీక్ష చేయించుకోవాలి. కంటిలో కూడా ఫండస్ ఎగ్జామినేషన్ అని చేస్తారనమాట. అది చేయించుకోవాలి, ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. ఒకవేళ తేడా ఉంటే 3-4 నెలలకు ఒకసారి ఆ తేడాని బట్టి దాని గురించి చూపించుకోవాలి. అలాగా కంటి గురించి జాగ్రత్త పడాలి. అలాగే ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అవడం తెలుసుకోవటానికి యూరిన్లో మైక్రో ఆల్బ్యూమిన్, తర్వాత ఆల్బ్యూమిన్ క్రియాటినిన్ రేషియో ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఈజీఎఫ్ఆర్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని చూసుకుంటా జాగ్రత్త పడాలి. ఈ నరాలకు సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, కాలి పాదాల పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత కాలి రంగు ఎలా ఉంది, గోళ్ళు ఎలా ఉన్నాయి, కాలి ఎముకల్లో ఏమైనా అపక్రమతలు ఉన్నాయా, చర్మం ఎలా ఉంది కాలి మీద, తర్వాత కాలిలో ఏమైనా పుండ్లు, అల్సర్లు, కాళ్ళు పగలటము, ఆనెలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. కాళ్ళలో సెన్సేషన్ ఎలా ఉంది, వైబ్రేషన్ సెన్స్ ఎలా ఉంది, కాళ్ళలో రక్త ప్రసారం ఎలాగ ఉంది, కాలికి సంబంధించి జర్క్స్ ఎలా ఉన్నాయి, టెంపరేచర్ ఎలా ఉంది, పెయిన్ సెన్సేషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ స్థూల రక్తనాళాల సమస్యలకు వస్తే గుండెకు సంబంధించి, తర్వాత రక్తనాళాలకు సంబంధించి, పక్షవాతానికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. మరి వీళ్ళు బరువు ఎక్కువగా ఉండటము, తర్వాత రక్తపోటు కూడా ఉండటము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే వీళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏంటంటే క్రమం తప్పకుండా ఈ గుండెకు సంబంధించిన పరీక్షలు అవి చేయించుకోవటము, కొలెస్ట్రాల్ చూసుకోవటము, స్మోకింగ్ లాంటి అలవాట్లు మానేయటము ఇలాంటివన్నీ వీళ్ళు చూసుకుంటూ ఉండాలి. ప్రతి సంవత్సరం చూసుకోవాలి. ఇకపోతే ఈ పెరిఫెరల్ రక్తనాళాల వ్యవస్థ ఎఫెక్ట్ అయిన వాళ్ళు అది ఎలా తెలుస్తుందంటే డాప్లర్ పరీక్ష, యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ ఇలాంటివి చూడటం ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అనేది 0.9 కంటే తక్కువ, 1.3 కంటే ఎక్కువ ఉంటే తేడా ఉన్నట్టు అనమాట. దాన్ని బట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగా వీటన్నిటి గురించి పట్టించుకుంటే ఈ దుష్ఫలితాలు రాకుండా, దుష్ఫలితాలు వచ్చినా వాటిని కంట్రోల్ చేసుకుంటా డయాబెటీస్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఫ్యూచర్లో ఈ యంగ్ జనరేషన్లో ఇలాగా తక్కువ వయసులో డయాబెటీస్ వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ తొందరగా రాకుండా, వచ్చినా కూడా ఎక్కువగా రాకుండా, తర్వాత వచ్చిన కొత్తలోనే ఒక 5 ఏళ్ళు జాగ్రత్తగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తే మనము ఇండియాలో ఈ డయాబెటీస్ లోడ్ని, దాని యొక్క బరువుని తగ్గించవచ్చు అనమాట. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.